Hello guys, welcome back to our YouTube channel, Avani Stories World. Defend Love, Part 61. మరుక్షణం వికాస్ వీపుపై అచ్చుపడటంతో భయంగా వెనక్కి తిరిగేసరికి సీరియస్గా చూస్తూ కనిపించాడు విరాట్. అబ్బా అన్నయ్య, చేపలా గిలగిల్లాడుతూ వీపు రుద్దుకున్నాడు. క్షమిస్తావా వాడిని? సీరియస్గా పీక పట్టుకున్నాడు ఈసారి. నోనో, నేను అలా అనలేదు, జస్ట్ ఈ విషయంలో మాత్రమే. వాడిని ఫర్గివ్ చేయడం ఏ విషయంలో జరగదు చోటు, సీరియస్గా చెప్పి కిందకి వెళ్ళేసరికి ఇంట్లోకి వస్తూ కనిపించాడు కేశవ్. ఫేస్ నిండా క్రీమ్, బర్త్డే హ్యాట్ పెట్టుకుని కనిపిస్తున్న సత్య గారిని చూస్తూ, డార్లింగ్, ఐ ఫర్గట్ యువర్ బర్త్డే, హ్యాపీ చెప్పేలోపు పెద్ద సౌండ్తో పగిలింది పక్కనున్న పూలకుండి. ఎర్రబడిన చూపుతో తననే చూస్తున్న విరాట్ని చూసి కేశవ్ ఒక అడుగు వెనక్కి వేయడంతో, డోంట్ విష్ హెర్ అన్నాడు గంభీరంగా. ఈ క్షణం అతనికి సమాధానం చెప్పాలంటే ధైర్యం లేకపోవడంతో సైలెంట్గా లోపలికి వెళ్ళిపోయాడు కేశవ్. త్వరగా నిద్రపోండి, రేపు టెంపుల్కి వెళ్ళాలి చెప్పి వరేణ్యం తీసుకుని తన రూమ్కి వెళ్ళిపోయాడు. విరాట్, చెప్పవే. నాకు సత్య అత్తయ్యతో బాండ్ కుదరడం లేదు, ఆవిడేం ఫీల్ అవ్వరు కదా అనింది. బాండ్ అనేది ఒకరోజు చెప్తే క్రియేట్ అయ్యేది కాదు పొట్టి. అత్తమ్మ తన ప్రేమతో కట్టిపడేశారు నన్ను. అమ్మ అంటే వరుసలు తికమక అవుతాయని అత్తమ్మ అంటున్నా అంది. తింగర ఫెలో, పడుకోవే అన్నాడు మొట్టకాయ వేస్తూ. నా ఫీలింగ్ ఎమోషన్తో చెప్పిన కోపం వస్తుంది కాట్రాజ్కి. ఆ పేరుతో పిలిచావో అసలైన కాటేంటో వేసి చూపిస్తా. నోరు తెరుచుకున్న వరేణ్య అతని వైపు చూస్తుంటే, డూ యూ నో దట్ కాటు అన్నాడు హస్కీగా. అతని గుండెల్లో తలదాచుకుంటూ, నాకేం వినిపించట్లా అంది కళ్ళు గట్టిగా మూసుకుంటూ. తింగరి పొట్టు పిచ్చిక ముద్దుగా అనుకుని లైట్ ఆఫ్ చేశాడు విరాట్. ఆ మన్నాడు ఉదయాన్నే కేశవ్ మినహాయించి అందరూ టెంపుల్కి స్టార్ట్ అవడంతో సిగరెట్ వెలిగిస్తూ నిలబడిపోయాడు. ఆఫీస్ నుండి వచ్చిన అతనికి పట్టు చీరలో నిండుగా కనిపించిన సత్య గారు ఎదురొచ్చి సపర్యాలు చేయడం గుర్తు రావడంతో, కమాన్ కేశవ్, రిలేషన్స్ అనేవి అవసరం అయ్యేంత వరకు మాత్రమే, డోంట్ చేంజ్ యువర్ మైండ్ అనుకుని విసుగ్గా కారు తీసుకుని కామిని దగ్గరికి స్టార్ట్ అయ్యాడు. అతన్ని చూడటంతోనే ఏదో ఆశ చిగురించడంతో, వచ్చేసావా బాస్, నీ గురించి వెయిట్ చేస్తున్నా నేను, నన్ను ఎలాగైనా విడిపించు అంది. నీ అవసరం నాకు లేదే బజార్ దానా. ఏమన్నావు నన్ను? ఈ కుంటోడు తలుచుకుంటే నీ జీవితాన్ని ఏం చేయగలడో చూపిస్తా అన్నాడు వార్నింగ్ ఇస్తూ. నీ కాలు పట్టుకుంటాను బాస్, నన్ను ఏదో ఒకలా కాపాడు. నేనే స్వయంగా కోర్టుకు వచ్చి నీ భాగవతం చెప్తా. నాకు సింపతి, నీకు శిక్ష. బాయ్ బేబీ అని కన్నింగా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు కేశవ్. టెంపుల్కి వెళ్ళిన అందరూ బర్త్డే లేడీస్ ఇద్దరి పేరున పూజ అభిషేకం చేయించి మెట్లపై కూర్చున్నారు వరుసగా. కన్నయ్య, మేము కాదు, మా ముందున్న నువ్వు జాగ్రత్తగా ఉండాలంటూ రక్షతాడును కట్టారు చేతికి వాణి. నువ్వు నమ్ముతావా అన్నయ్య ఇలాంటివి? ఆశ్చర్యంగా అడిగాడు వికాస్. కన్నయ్యకి ఇలాంటివి ఇష్టం ఉండవు, నా గురించి నమ్ముతాడు వికాస్ అని చెప్పారు వాణి. ఆ రోజు మొత్తం రెస్టారెంట్స్, మాల్లో మూవీస్, లంచ్, ఈవినింగ్ బీచ్, నైట్ అరేంజ్మెంట్స్ చేసిన రెస్టారెంట్కి తీసుకెళ్ళి మరోసారి సెలబ్రేషన్స్ చేశాడు. థ్యాంక్ యూ విరాట్, చెంప నిమురుతూ చెప్పారు సత్య. వరేణ్య వైపు చూడగానే పేపర్స్ ఇవ్వడంతో, ఇక నుండి మనం ఒకే చోట ఉండబోతున్నాం అంటూ ఫ్లాట్ పేపర్స్ ఇచ్చాడు. ఆవిడ కళ్ళల్లో నీళ్లు నిండుకోవడంతో, లేడు అనుకున్న కొడుకు ఈ రోజుని ఇంత అందంగా మార్చేశాడు. ఇక నిన్ను చూడలేనేమో అనుకున్నాను, కానీ రోజు నిన్ను చూసేలా ప్లాన్ చేసావు. నాకు ఇక ఏం అవసరం లేదు అని ఎమోషనల్గా చెప్తూ విరాట్కి ఫోర్హెడ్ కిస్ చేశారు సత్య. చిరునవ్వుతో ఆవిడని హత్తుకుని దూరం జరుగుతూ మాటల్లో పడుతూ క్వాలిటీ టైంని స్పెండ్ చేశారు అందరూ. అదంతా లైవ్లో చూస్తున్న కేశవ్కి గుండె మండుతుంటే మందు తాగుతూ చల్లార్చుకుంటున్నాడు పాపం. తల్లికి పుట్టినరోజు విషెస్ చెప్పేశాక సంజుతో కలిసి ఫ్లైట్లో కూర్చుంది స్వప్న. నవ్వచ్చు కదా కొంచెం. సేమ్ అదే మూడి ఫేస్తో ఒక లుక్ ఇచ్చి ఫేస్ పై శాండీ దుప్పటా వేసుకుని పడుకున్నాడు సంజీవ్. నిద్రపోవడానికి వచ్చారా? ఎవరైనా ఇలాంటి జర్నీ చేసేటప్పుడు వేళ్ళు లాక్ చేసి కబుర్లు చెప్పుకుంటారట కదా. కబుర్లు లేకపోతేనేమి, సైలెన్స్ని ఎంజాయ్ చేస్తానని చెప్పి ఆమె కూడా కళ్ళు మూసుకుంది.
సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఇద్దరు తమ డెస్టినేషన్కి చేరుకోవడంతో సంజీవ్లో ఒడిగిపోయింది. చలిని తట్టుకోలేక జర్కిన్ ఆమె చుట్టూ కప్పి క్యాబ్కి ఫేరిచ్చాక తన రూమ్కి వెళ్ళారిద్దరు. నైట్ టైం కాబట్టి చుట్టూ చీకటి మాత్రమే కనిపించడంతో ఫుడ్ ఆర్డర్ చేయండి సంజు గారు, డ్రెస్ చేంజ్ చేసుకొస్తానంటూ మరొక రూమ్కి వెళ్ళింది. కాసేపటి తర్వాత టైట్ టీషర్ట్ అని తొడలు కనిపించేలా షార్ట్ వేసుకొచ్చి హెయిర్ని బండ్లా చుట్టి స్టిక్కర్ అంటించింది నుదుటిన. ఆ చేతులు పైకి పెట్టినప్పుడు దోబూచులాడుతున్న నాభి అతని కళ్ళకు కనిపించడంతో కళ్ళు నోరు వదిలేసి చూస్తుండిపోయాడు సంజీవ్. మిర్రర్ నుండి కనిపిస్తున్న అతని ఎక్స్ప్రెషన్కి నవ్వుకుంటూ ఫుడ్ ఆర్డర్ చేశారా అంది కవ్విస్తూ. ఆమె పట్టీల చప్పుడికి ఈ లోకంలోకి వచ్చిన సంజు ఫేస్ ఎర్రగా మార్చుకుంటూ ఈ డ్రెస్ ఏంటి అన్నాడు. యాక్చువల్లీ ప్రైవేట్ స్పేస్లో బట్టలు ఎంత తగ్గితే బాండ్ అంత పెరుగుతుందంట, బట్ అక్కడ కోడలు కాబట్టి అవ్వదుగా, అందుకే ఈ 1 వీక్ మీరు షాక్ అయ్యేలా బిహేవ్ చేస్తాను అని మెడలో చేతులు అల్లుతూ చెప్పింది. ఆమెపై కోపం ఉంటే మరొకలా ఉండేది సంజీవ్ బిహేవియర్, బట్ అతనిది బాధ. ఆ పెయిన్ తీయడానికి ఆమె ప్రయత్నాలు చేస్తుందని అర్థమవుతుంటే మనసులో చిన్నగా నవ్వుకుంటూ ఇంకేం చేస్తుందోనని చేతులు రెండు ఫోల్డ్ చేసుకున్నాడు. ఆ హ్యాండ్స్ మీ దగ్గర పెట్టుకోవడం ఎందుకు, ఇలా ఇవ్వండి అంటూ తన నడుం చుట్టూ వేసుకుని దగ్గరగా వచ్చింది స్వప్న. ఇద్దరి మధ్య ఇంచు గ్యాప్ ఉందనగా ఆమెని అదుముకుని సూటిగా చూశాడు సంజీవ్. బెదురుతున్న కళ్ళు, అదురుతున్న పెదవులు, కెంపులుగా మారిన చెంపలు, ఎగసి పడుతున్న గుండెలు. కేవలం అతని చూపు వల్ల మాత్రమే ఈ మార్పులు వచ్చాయి ఆమెలో. మీరు అలా చూస్తే నేను స్టెప్ వేయలేను అంటూ కళ్ళకి చేతిని అడ్డుపెట్టి ముని వేళ్లపై నిలబడింది స్వప్న. ఇంకొక 2 సెకండ్స్లో కలుస్తాయనగా డోరు బెల్ మోగడంతో వాట్ ద హెల్ అన్నాడు అసహనంగా. హిహి డిన్నర్ వచ్చింది అని చెప్పి వెళ్తుంటే కోపంగా ఆమె నడుమును నలిపేసి అతను వెళ్ళి ఫుడ్ అందుకున్నాడు. సంజీవ్ని సోఫాలో కూర్చోపెట్టి తినిపిస్తూ తన కడుపుని నింపుకుంది స్వప్న. ఇచ్చిన ట్యాబ్లెట్స్ని వేసుకుని సీన్ రీక్రియేట్ చేయాలని లేదా అంది ఓరచూపులతో అతని గుండెల్లోని శరాలను దింపుతూ. ఒక క్షణం లేట్ చేయలేదు సంజీవ్. ఆమెని వాల్కి లాక్ చేసి కాళ్ళని తన చుట్టూ వేసుకుని పెదవులని కలిపేశాడు గాఢంగా. సంజీవ్ తలని మరింతగా అదుముకుంటూ తన సహకారం అందించింది స్వప్న. ఒక చెయ్యి ఆమె నున్నటి కాళ్ళని పాముతూ మరొక చేతితో నడుముని సవరించడం మొదలుపెట్టాడు. చల్లగా ఉన్న పరిసరాలకి ఇద్దరి శరీరాల్లో వేడి స్వేద బిందువుల్లా పుట్టుకొస్తుంటే సంజీవ్ జుట్టు పట్టుకుని దూరం జరిపి బలంగా ఊపిరి తీసుకుంది స్వప్న. ఆమెను అలానే తీసుకెళ్ళి బెడ్పై వేశాక తన గుండెలపై చోటిచ్చాడు సంజీవ్. మనకిది మెమరబుల్ టైం సంజు గారు, మీరు నార్మల్ అయితే ది బెస్ట్ మెమరీస్ క్రియేట్ చేసుకోవచ్చు తెలుసా, ప్లీజ్ నార్మల్ అయిపోండి అని కలవరిస్తూ నిద్రలోకి జారుకుంది. ఆమె ఊపిరిలో మార్పు గమనించిన సంజీవ్ బలంగా హత్తుకుంటూ అల్లాడిస్తున్నావే ఇన్నోసెంట్ క్యూటీ అని కష్టంగా నిద్రలోకి జారుకున్నాడు. మరోవైపు వరేణ్య నిద్రపోయిన తర్వాత కళ్ళు తెరిచిన విరాట్ ఫేస్ కవర్ చేసుకుంటూ ఇంటి వెనుక వైపు నుండి వెళ్ళి బైక్ స్టార్ట్ చేశాడు. కాసేపట్లో తెల్లవారుతుందనగా సైలెంట్గా ఇంటికి వచ్చి అతనికి కాల్ చేశాడు విరాట్. జిమ్ రూమ్లో కసరత్తులు చేసిన అతను కాల్ లిఫ్ట్ చేసి గుడ్ మార్నింగ్ విరాట్ అని విష్ చేశాడు. గుడ్ మార్నింగ్ సార్. ప్లాన్ సక్సెస్ అయిందా? అయ్యేలానే ఉంది. ప్లాన్కి సృష్టికర్త ఎవరు? ది గ్రేట్ విరాట్. సక్సెస్ అవుతుందని నాది 100% గ్యారంటీ. నేను ఏమైనా హెల్ప్ చేయాలా అని అడిగాడు అతను. ఫేమస్ లాయర్కి కేశవ్ కాల్ చేయగానే అతనికి బెయిల్ ఇప్పించి బయటకు తీసుకురావాలి అన్నాడు. విరాట్ మాటకి అతని ఫేస్ చిట్లిస్తూ ఆర్ యూ సీరియస్ విరాట్ అన్నాడు. వాడు జైల్లో కూర్చుంటే పోతున్న ఫేమ్ని ఎలా అనుభవిస్తాడు సార్? అనుక్షణం కుళ్ళిపోవాలి. కష్టపడి అందరినీ ఏడిపించిన మనీ అంతా చూస్తుండగానే పోవాలి. అప్పుడే అసలైన సాటిస్ఫాక్షన్ వచ్చేదని రాక్షస నవ్వుతో చెప్పాడు విరాట్. ఆఫీస్ లాయర్ ఉన్నాడు, అతను బెయిల్ ఇప్పిస్తాడు. అండ్ నేను 1 మంత్ అవుట్ ఆఫ్ వెళ్తున్నా ఫ్యామిలీ ట్రిప్తో. వచ్చాక మీట్ అవుదాం విరాట్. ఏమైనా హెల్ప్ కావాలంటే నా ఫ్రెండ్ నెంబర్ ఇస్తాను, వాడు మీకు టచ్లో ఉంటాడని అన్నాడు అతను. ఓకే సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ హెల్ప్. నో నీడ్ అంటూ కాల్ కట్ చేసి
ఆపిన జిమ్ కొనసాగించాడు అతను. కామిని కేసు గురించి కోర్టుకి వెళ్ళాలని త్వరగా రెడీ అవుతున్నాడు విరాట్. ఎక్కడికి సార్ గారు రెడీ అవుతున్నారు? కోర్ట్. నువ్వెందుకు వెళ్ళడం? దాని ఫేస్లో ఏడుపుని చూడటానికి. దాని కళ్ళు నీపై ఉండటం నాకు ఇష్టం లేదు విరాట్, చిరుకోపంగా చెప్పింది వరేణ్య. పొట్టి, ప్రొఫెషనల్ లైఫ్లో నీ ఐడియాస్ మర్చిపెట్టుకో అన్నాడు సీరియస్గా. అదిగో అప్పుడే బోర్ కొట్టేశాను నీకు, నాపై మోజు తీరిపోయింది కదా. ఫట్. అబ్బా! చెంపకి చేతిని పెట్టుకుని కన్నీళ్లతో చూసింది అతని వైపు. ఉంచుకున్న దానివా బోర్ కొట్టడానికి, లేక కొరుకు తీర్చే వర్కర్గా నా దగ్గర పడున్నావా మోజు తీరిపోవడానికి అని కళ్ళెర్ర చేసి అడిగాడు విరాట్. నీతో మాట్లాడను అని విసివిసిలాడుతూ వెళ్ళిపోవడంతే వాల్కి లాక్ చేసి అది మేసాడు కోపంగా. వదలొచ్చు కదా, బయటికి వెళ్ళిపోతాను. ఆన్సర్ ఇచ్చిపో, రెండింటిలో ఏది నువ్వు? అలా మాట్లాడుకు, నేను నీ వైఫ్ని అంది. ఆ మాటలేంటి మరి? బుద్ధి తక్కువే, నోటి దురదతో నోరు జారేశాను విరాట్. నెక్స్ట్ టైం రిపీట్ చేయను, ప్లీజ్ ఫర్గివ్ మీ అంది. పోయిక బ్రేక్ఫాస్ట్ తీసుకురా. చేతి దెబ్బ ఎంత గట్టిగా తగులుతుందో తెలుసా నీకు? తిట్టి చెప్పు విరాట్. మామయ్య గారికి కొట్టనని ప్రామిస్ చేసి ఎలా కొడుతున్నావో చూడు అంది. నాపై మోజు నీకు తీరలేదా? బోర్ కొట్టట్లేదా నాతో లైఫ్? ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీకు? ఎలా కనిపిస్తున్నా నీ కంటికి అని కోపంగా అడిగింది. సేమ్ డైలాగ్, సేమ్ రియాక్షన్ పొట్టి. సరేలే, ఇంకోసారి కొట్టే ముందు చిన్నపిల్లని ఆలోచించడం మర్చిపోకు. మార్నింగ్ కిడ్, నైట్ బాబు నీకు దండం. బయటికి వెళ్తాన్నావుగా, తినేసిపో అంటూ పరిగెత్తింది వరేణ్య. నవ్వుకున్న విరాట్ తినేసి వికాస్తో స్టార్ట్ అయ్యాడు. వాళ్ళు వచ్చినట్టు ఎవరికి తెలియకూడదు కాబట్టి మరొక ప్లేస్లో కూర్చున్నారు. అంటే కేశవ్కి కనిపించకుండా అన్నమాట. కాసేపటికి ఇద్దరిని బోన్లో నిలబడటంతో, మిస్టర్ కేశవ్, ఏమైనా మాట్లాడాలి అనుకుంటున్నారా అన్నారు జడ్జి. కామినిపై ఉన్నవి లేనివన్నీ చెప్పి ఎలాగైనా శిక్ష పడేలా మీరే చెయ్యాలంటూ సింపతి క్రియేట్ చేసుకున్నాడు కేశవ్. ముద్దాయి హెల్త్ రిపోర్ట్ సబ్మిట్ చేశారా? ఫైల్ మీ టేబుల్ పైన ఉంది యువర్ ఆనర్. ఆవిడకి చాలా కాలంగా డ్రగ్ తీసుకునే హ్యాబిట్ ఉంది. అన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని కోరుకుంటున్నానని చెప్పి తన చైర్లో కూర్చున్నారు కేశవ్ తరపు లాయర్. నేను నిజంగా ఏ మిస్టేక్ చేయలేదు. ఈ కేశవ్ పెద్ద ఖతర్నాక్, వాడిని వదిలిపెట్టకండి అంది కామిని 10 నిమిషాల తర్వాత క్లోజ్ చేస్తూ. కామిని అనపడి ముద్దాయి సమాజంలో పెద్ద స్థానంలో ఉన్న కేశవ్ కృష్ణన్ అనే బిజినెస్ మ్యాన్ని హిప్నటైజ్ చేసి తన కుటుంబాన్ని దూరం చేసి వలలో వేసుకుని ఆస్తిని కజేయాలని చూసింది. అలానే ఆమె వైపు వాదించే లాయర్ లేనందున చేసిన తప్పులని నిజమని నిర్ధారిస్తూ 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడం జరిగిందంటూ సైన్ చేసి ఫైల్ క్లోజ్ చేశారు. కామినిని చూసి కన్నింగా నవ్వాడు కేశవ్. నేను 10 నిమిషాలు మాట్లాడాలి. జడ్జ్మెంట్ ఇచ్చాక ఏం మాట్లాడాలనుకుంటున్నావు? నేను తప్పులు చేశాను, ఒప్పుకుంటున్నాను. కానీ ఈ కేశవ్ ఎలాంటి పత్తిగింజో మీకు ప్రూఫ్ చూపించి జైలుకి వెళ్తాను అంది కసిగా. నెమ్మదిగా కేశవ్ ఫేస్లో నవ్వు మాయమవడంతో, నాకు ఒక ల్యాప్టాప్ ఇవ్వండి, ప్రూఫ్స్ చూపిస్తాను విత్ డేట్స్తో సహా అంది. ఏమయ్యా, ఇదేదో కొంప ముంచేలా ఉంది, ఏదో ఒకటి మాట్లాడన్నాడు తన లాయర్ని ఉద్దేశించిన కేశవ్. ఇప్పుడు మనం మాట్లాడకూడదు సార్, జడ్జి గారికి కోపం వస్తుంది అన్నాడు లాయర్. షిట్, అసహనంగా అనుకుంటూ మనసులో గుండెదడి పెంచుకున్నాడు. కామిని కోరినట్టుగానే ల్యాప్టాప్ ఇవ్వడంతో లాగిన్ అయ్యి స్టోర్ చేసిన వీడియోస్ మొత్తం లాయర్ గారికి చూపిస్తూ, ఇవి మార్ఫింగ్ కాదు, ఫేక్ అంతకంటే కాదు, టైం, డేట్, ఇయర్ ప్రతిదీ క్లారిటీగా ఉంది. ఈ కేశవ్ దాచిన డబ్బులు ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా అందులో ఉన్నాయి. వాడికి ఎలాగైనా శిక్ష వేయండి అంది. ల్యాప్టాప్ తీసుకున్న ఆయన చెక్ చేస్తుంటే, దాని మాట నమ్మకండి లాయర్ గారు, అది పెద్ద ఫ్రాడ్, మార్ఫింగ్ వీడియోస్ చూపిస్తోందని కంగారుగా చెప్పాడు కేశవ్. ఆర్డర్ ఆర్డర్. విరాట్, ఏం జరుగుతుంది ఇక్కడ ఆశ్చర్యంగా అడిగాడు వికాస్. గేమ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా అన్నాడు సైడ్ స్మైల్తో. నాకేం అర్థం కావడం లేదు, ఇది వాడిపై రివర్స్ అవ్వడం ఏంటి? మిస్ చేయకు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అయోమయంగా చూస్తున్నాడు వికాస్. అరగంట తర్వాత ల్యాప్టాప్ ఆఫ్ చేసిన ఆయన కేశవ్ వైపు చూస్తూ,
తప్పు మొత్తం కామినీదే అయినట్టు కోర్టుని మోసం చేశారు. ఈ వీడియోస్లో ఉన్న ప్లేసెస్లో రైడ్ చేసి నిజమో అబద్ధమో తెలిసే వరకు కేశవ్ కృష్ణన్ అనబడి ఇతన్ని రిమాండ్లోకి తీసుకోవాల్సిందిగా ఆదేశిస్తున్నానని చెప్పడంతో పెద్దగా అరిచాడు కేశవ్. మాస్క్ వెనుక విరాట్ పెదవులు పెద్దగా సాగడంతో యు ఆర్ ఫినిష్ కేశవ్ అనుకున్నాడు విరాట్. నన్ను వదిలేయండి జడ్జి గారు, నువ్వు కూడా తప్పులు చేశావు, నీ శిక్షలో ఎలాంటి మార్పు ఉండదు అని వెళ్ళిపోవడంతో ఆ మాటకి పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తిస్తున్న ఆమె వెంటనే కానిస్టేబుల్ దగ్గర గన్ లాక్కుని అందరినీ బెదిరించడం మొదలుపెట్టింది ఏడుస్తూ. ఏయ్, నా దగ్గరికి ఎవరు రాకండి, లేకపోతే అందరినీ చంపేస్తానంది కామిని. అందరికీ దూరంగా వెళ్ళిన ఆమె పోలీసులు కూడా వస్తుంటే చెప్పాను కదా ఫాలో చేస్తే చంపేస్తానని, గన్స్ డౌన్ చేయండి అంది బెదిరింపుగా. సార్ ఆర్డర్స్ ఇవ్వండి, షూట్ చేసి పడేస్తాను. ఇంతలో మరొక డోర్ నుండి వెళ్ళిన వికాస్ కామిని వెనుక నిలబడి పోలీసులకి సైగ చేస్తూ ఆమెని తోసేశాడు. అదే అదనుగా పోలీసులు ఆమెను 4 పీకి తీసుకెళ్ళిపోవడంతో నా తప్పేం లేదు, నన్ను వదిలేయండి, నేనెవరో తెలుసా మీకు అని అరుస్తూ గింజుకున్నాడు కేశవ్. నువ్వెవరైతే మాకేంటి, మోసుకుని బండెక్కంటూ కేశవ్ని కూడా చూస్తుండగానే తీసుకెళ్ళిపోయారు. విరాట్ కళ్ళల్లో కసి, ఏదో సాధించాననే గర్వం తొణికిసలాడుతుంటే బైక్ రేస్ చేసి సత్యగారి ముందు మోకాళ్ళపై కూర్చుని టీవీ ఆన్ చేశాడు. న్యూస్ చూస్తున్న ఆవిడ కళ్ళల్లో తెలియని ఆనందం కనిపిస్తుంటే ఇదంతా నిజమే కదా విరాట్ అన్నారు నమ్మలేనట్టుగా. నాకు కూడా చెప్పకుండా విరాట్ ఏదో ప్లాన్ చేశాడమ్మా అని మరోవైపు కూర్చుంటూ చెప్పాడు వికాస్. కంటిన్యూస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్, అలానే హై పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్.